సుభాష్ నగర్ కు చెందిన మున్నూరు కాపు కుల బాంధవుడు వైద్యలింగన్న కుమారుడు వైద్య లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో పరమవదించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జడల సురేందర్ మున్నూరు కాపు సంఘం నాయకులతో కలిసి మృతుని కుటుంబానికి 42,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సహాయం చేసిన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వైద్య తిరుపతి, మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజయ్య, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు అమరిశెట్టి రామస్వామి, ఉనుకొండ శ్రీధర్, జిల్లా నాయకులు పూదరి శ్రీనివాస్, ఉప్పు రాజకుమార్, అమరిశెట్టి పూర్ణచందర్, స్వామి వివేక్ పటేల్, కొమిరిశెట్టి కనకయ్య, గండు రంగయ్య, ఉనుకొండ వైకుంఠం, సొల్లూరు రాజిరెడ్డి, వెన్నం రవీందర్, ఉనుకొండ రాజు, ఉనుకొండ భూమయ్య, దేవనంది శ్రీనివాస్, ఉప్పు రమేష్, కలవల శ్రీనివాస్, తూముల రాజేశం, తూముల రవితేజ పటేల్, గండు రామూర్తి, సుభాష్ నగర్ మిత్రులు, కుల బాంధవులు పాల్గొన్నారు. గత 9 రోజుల క్రితం మన పెద్దపల్లి పట్టణానికి చెందినటువంటి మా కుల బాంధవుడైనటువంటి వైద్య లక్ష్మణ్ గారు అనారోగ్య కారణాలతోటి పరమపదించినారు. అయితే మేమందరం కలిసి ఆ సుభాష్ నగర్ మిత్రులు కావచ్చు, మిగతా వాళ్ళ బంధువులు కావచ్చు, మేమందరం కలిసి వారి కుటుంబానికి ఏదైనా ఆర్థిక సాయం చేద్దామని చెప్పేసి కుల బంధువులందరూ కలిసి కోరగా మన పెద్దపల్లి పట్టణం, ముఖ్యంగా మన సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దానికి స్పందించి దాదాపుగా 40,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇదంతా ఒక్క రోజులోనే అందరూ కూడా రెస్పాండ్ అయ్యి అందించడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము మా తాతగారు చెప్పినట్టు, ఎల్రాజయ్య గారు చెప్పినట్టు, ఇంతకుముందు మొన్న అందుగులపల్లెలో ఇల్లు కూలిపోతే, రేకులు లేచిపోతే వాళ్ళకి ఏ విధంగా అయితే సాయం చేసినామో ఆ రోజే చెప్పినాము. ఖచ్చితంగా ముందు మా కుల బాంధవులకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేము సాయం చేయడానికి వెనకాడము. అయితే దీంట్లో తను చెప్పినట్టు ఇక్కడి ప్రాంతం వాళ్ళు వీళ్ళందరూ కలిసి అనుకున్న విధంగానే ప్రతి ప్రాంతంలో, ప్రతి మండలంలో మన కుల బాంధవులు అందరూ కూడా ఇదే విధంగా అనుకొని చాలా లోకల్గా ఉన్నటువంటి వారికి సాయం చేస్తే మేము కూడా ఇంత కలిపి వాళ్ళ సాయం చేయడానికి ముందుకు వస్తాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు తాతగారు చెప్పినట్టు మాకు వీలైనంత వరకు, మాకు చేతనైనంత వరకు చేసుకుంటూ పోవడమే మా కర్తవ్యం. ఎవరెన్ని అన్నా కూడా దానికి వెనుకకొచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా ఇటువంటి పనులు చేయడానికి నా వంతుగా నేనైతే ముందుంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. నేటికి 10 రోజులు అవుతుంది. 10 రోజుల కిందట వైద్య లింగన్న గారి కొడుకు వైద్య లక్ష్మణ్ అనారోగ్య కారణాల వల్ల పరమపదించడం జరిగింది. దానికి మరి స్థానిక సుభాష్ నగర్ మిత్రులు, కులపు సోదరులందరూ కలిసి ఒక ప్రపోజల్ మీద వారు కనుక ఆర్థిక సాయం చేయాలనే ఒక ప్రపోజల్ పెట్టడం వలన దానికి మా అధ్యక్షుడు జడల సురేందర్ గారు వెంటనే స్పందించి అందరితోటి సంప్రదింపులు జరిపి మరి ఆర్థిక సాయం దాదాపుగా 40,000 ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించుకొని ఆర్థిక సాయం చేయడం జరిగింది. అయితే మొన్ననే అందుగులపల్లెలో అనుకున్న ప్రకారము మేము ఇప్పటి నుండి కుల సోదరులకు ఎక్కడ ఏం జరిగినా కూడా, ఒకవేళ వేరే మండలాలలో అయితే ఆ మండలాలు ఉన్నటువంటి మండల నాయకులు ఎంతో కొంత ఇచ్చినట్టయితే మేము పెద్దపల్లి జిల్లా తరపు నుండి తప్పకుండా ప్రతి ఒక్కరికి 5,000, చనిపోయిన వాళ్ళకి 5,000 ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే ముందు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. అవన్నీ ఇప్పుడు చెప్పడము తగది, చేసుకుంటూ పోయి చూపించడమే చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో కూడా ఏదైనా మరి వెనుక ముందు లేనటువంటి ఆడపిల్లలు ఉంటే వారి వివాహం కానీ, లేకపోతే బెస్ట్ స్టూడెంట్స్కి కానీ ఏదైతే ఆర్థిక సాయం మా కమిటీ ఏదైతుందో జిల్లాధ్యక్షులు జడల సురేందర్ గారి నాయకత్వాన మేమందరం అనుకొని దానికి దేనికి ఎంత, పెళ్ళిళ్ళకైతే ఎంత ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఇప్పుడు చనిపోయిన వారికి అయితే వేరే మండలాల నుండి కూడా మాకు మెసేజ్లు వస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ మేము ఆలోచన చేసినాం తప్ప స్థానికంగా ఉన్నవాళ్ళు ఈ సుభాష్ నగర్ కుల సోదరులే అందరి ముందటికి వచ్చి ఇవ్వడం వలన 40,000 అయింది. మరి ఎక్కడి మండల వాళ్ళకు అక్కడి మండల వాళ్ళే ముందటికి వచ్చి ఇచ్చినట్టయితే
మేము జిల్లా పక్షాన ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది. అది మాదేపూర్లో కానీ కాళేశ్వరంలో కానీ మరి ధర్మారంలో కానీ ఏ మండలం అయినా ఇవ్వడానికి మా జనరల్ సురేందర్ గారి నాయకత్వాన ఇక్కడ పెద్దపల్లి మున్నూరు కాపు సంఘం జిల్లా మున్నూరు కాపు సంఘం ఇవ్వడానికి మేము అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా ఏదో ఒక మరి సహాయం చేయాలనే ఆలోచన రావడమే తడవు. మరి అందరూ స్పందించి ముఖ్యంగా మరి మా మిత్రులందరూ కూడా 40,000 ఇవ్వడానికి సాయం చేసిన వారందరికీ కూడా నేను ఇదే స్పోర్టివ్నెస్ భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి మా మిత్రులందరినీ కోరుతూ దీనికి మరి ఇప్పుడు సురేందర్ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను.